గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఇప్పటికి ఎన్నో వేల షోలు చేశారు సత్య మాస్టర్. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. మీరు సరదాగానే ఉంటారు, బట్ చూద్దాం సార్ కంటెంట్ ఎట్లా వస్తుందో ఏంటనేది. అదే భయంగా ఉంది. మాస్టర్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. అలా అనమాకండి. సార్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు మీరు? మీకెవరు చెప్పారు చేసుకోలేదని? క్రష్ లేదా సార్ మీకు? ఏముండదు. క్రష్ ఉంటది, మీరు క్రష్ అయి ఉంటారు అందులో. భలే ప్రాస్ భలే ఉంది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పెద్ద మాస్టర్ వర్సెస్ చిన్న మాస్టర్ డిఫరెన్స్ అంటే ఏంటి? పెద్ద మాస్టర్కి ఏమో విత్ జిఎస్టీతో చెక్ ఇస్తారు. చిన్న మాస్టర్లు అయితేనేమో జీపేనో ఫోన్ పేనో చేస్తారు. యావరేజ్ కి హిట్ కి డిఫరెన్సియేషన్ ఏంటి? యావరేజ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, మంచిగా చెట్టు కింద బల్లేసి భోజనం పెట్టేస్తారు. కారులో వచ్చేయండి సార్ అంటారు, కారు కూడా పంపించరు. హిట్ ఉందనుకోండి క్యారివాన్ కూడా ఇస్తారు, కారు పంపిస్తారు, గొడుగు పెడతారు, అన్ని పెడతారు. నాకు డాన్సర్ గా వర్క్ చెప్పినప్పుడు, నేను డాన్సర్ గా నా దగ్గర డబ్బు లేనప్పుడు, రెంట్ కట్టుకోలేనప్పుడు నాకు షోలు చెప్పి నేను రెంట్ కట్టుకుని ఈ ఐడియా మా నోట్లో పోయిందంటే కారణం సత్యం గారే. నాకు ఇబ్బంది ఉంది అంటే మనం ఏదో రకంగా హెల్ప్ చేయాలి, అక్కడ టాలెంట్ చూడకూడదు. అలాగే చాలా మందికి ఇచ్చాము, దాంట్లో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. మన బ్రదర్ ద గ్రేట్ ప్రజెంట్ గ్రేట్ డాన్స్ డైరెక్టర్, టాప్ కొరియోగ్రాఫర్ జానీ చెప్పుకోవటం అనేది గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరు మాస్టర్లు కూడా స్టార్టింగ్లో 10,000కి 15,000కి కూడా చేసిన మాస్టర్సే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున 15 లక్షలు 20 లక్షలు కూడా తీసుకున్నారు ఒక సాంగ్కి. ఫస్ట్ బ్రాండ్ కారు కొన్నది నేనే. అమెరికా ఫస్ట్ టైం వెళ్ళింది నేనే. 2000+ ఈవెంట్స్ చేశాను, 25 దేశాలు తిరిగాను. నాకు 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. నేను సంపాదించింది చాలా సంపాదించిన. ఇప్పుడు ప్రజెంట్ దేవుడి వల్ల బాగున్నా కూడాను చాలా మంది మోసం చేశారు, మోసం చేస్తూనే ఉన్నారు. స్టిల్ 1,70,80 lakhs వరకు రావాలి మనకి. ఎన్ని వందల ఈవెంట్స్ చేసిన, డ్యాన్సర్లను తీసుకెళ్ళినా, ఆర్టిస్టులను తీసుకెళ్ళినా, యాంకర్స్ తీసుకెళ్ళినా ఎవరికి కూడా 1 రూపీ కూడా ఇప్పటికి 1 రూపీ కూడా వాళ్ళకి ఎగ్గొట్టింది లేదు, పెండింగ్ లేదు. మీరు మోస్తున్నారు. డెఫినెట్ 100%. నా మొహమాటము వలన, మంచితనం వలన ఒక 63 లక్షలు పోయింది. అతను విల్లాస్ కూడా అమ్ముకున్నాడు ఆ ప్రజెంటేషన్ అక్కడ ఉన్నటువంటి దీని ద్వారా, అయినా కూడా మనకి డబ్బులు ఇవ్వలేదు. నేను చెప్పేది ఏంటంటే, మన సుమన్ టీవీ ముఖంగా చెప్పేది ఏంటంటే, ఎవరిని కొత్తగా వచ్చిన వాళ్ళు మొహమాటం పెట్టుకోవద్దు. ఏదన్నా మీకు టాలెంట్ ఉంది, అవకాశం కావాలంటే సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా అడగాలి, లాక్కోవాలి. ఎవరు ఇవ్వరు ఇక్కడ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఎస్, ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా చాలా స్పెషల్ అనమాట. ఇండస్ట్రీకి చాలా సుపరిచితం, ఇండస్ట్రీకి తెలియని వాళ్ళకి కూడా చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. లైఫ్లో తను ఏం అవ్వాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో చాలా క్లారిటీతో ఉన్నాడు. చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదిస్తే చాలనుకుంటారు, కానీ నచ్చిన ప్రొఫెషన్లో ఎంత వచ్చినా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో డాన్స్ అంటే ఆయనకి చాలా పిచ్చి. ఈవెంట్స్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఎన్నో వేల షోలు చేశారు సత్య మాస్టర్. ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఆయనతో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉన్నారు. ఆయన కూడా మంచి ఇదిలోనే ఉన్నారు. కానీ రీసెంట్గా ఒక సాంగ్తో మళ్ళీ తెర మీద కనిపించారు అని అంటుంటారు కదా, అట్లా ఒక చిన్న అలా ఒక ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. రైట్, నాతో పాటు ఉన్నారు సత్య మాస్టర్. ఆయనతో మాట్లాడదాం. సో ఆయన జర్నీ గురించి కొన్ని మెమరీస్ ఆయనతో షేర్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుందాం. హాయ్ మాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సరదాగా థ్యాంక్ యూ. మీరు సరదాగానే ఉంటారు, బట్ చూద్దాం సార్ కంటెంట్ ఎట్లా వస్తుందో ఏంటనేది. అదే భయంగా ఉంది. మీరు ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారు, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఏంటి? కాంట్రవర్సీ అయితే చేయండి సార్, సరదాగా అడిగేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. మాస్టర్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. అలా అనమాకండి. అందరు ఇలాంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్,
చాలా మంది మాస్టర్స్ ని అవును. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి డాన్స్ షోల్లో చూస్తూ 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 పెరిగాం అని అంటాం, అవును. అనేయడానికి అనేస్తాం. పాపం తీసుకోవడానికి చాలా కష్టంగా కష్టంగా అనిపిస్తుంది కదా, ఉంటుంది. ఎట్లా అవును. అనిపించింది ఇప్పుడు? అలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి అసలు? నేను 2000 ఆ టైంలో 2000 ఆ టైంలో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక చెప్పండి ఒక 25 ఎన్నేళ్ళు అవుతుంది? ఒక 25 ఇయర్స్. నేను స్కూల్ టైంలో వచ్చేసాను, అంటే 10th వరకే చదివాను కదా. ఆ తర్వాత నేను తొందరగా రావటం జరిగింది. త్వరగా వచ్చారు. త్వరగా వచ్చాను అనమాట. ఈ ఉద్యోగాలు చేయాలి, బాగా చదవాలి, డిగ్రీలు తీసుకోవాలి లేదు కదా. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్, అంటే మా అన్నయ్య గారి ద్వారా నాకు సినిమాలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నేను ఈ లైన్లోకి వచ్చాను అనమాట. ఓకే, అంటే 10th లోనే వచ్చారు అయితే మీరు? వచ్చాను. ఎక్కడ సార్ ప్రాపర్? ఎక్కడ మీది? భీమవరం బుల్లోడు అయితే మీరు. ఓకే, భీమవరం. భీమవరం అయితే. ఓన్లీ వన్? ఎన్ని సిబ్లింగ్స్? బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, Brothers అండ్ ఉన్నారు. సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. మీరు ఫస్టా లాస్టా? నేను లాస్ట్. లాస్ట్. ఇప్పుడు అర్థమైంది సార్. సార్ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు మీరు? మీకెవరు చెప్పారు చేసుకోలేదని? వచ్చిందా న్యూస్? వచ్చిందా? సాయి పెళ్ళి అయిందా అవలేదా? పెళ్ళి అయిందా అవలేదా? సరే ఏంటి సార్, మీ టీం కూడా ఎవరు చెప్పట్లేదు అసలు. సార్ ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా అవలేదా? అవ్వలేదు. అంతసేపు ఆలోచిస్తున్నారండి సార్, పెళ్ళి అయిందా లేదు కొంచెం ఇంట్రడక్షన్ లాగా ఇద్దాం. ఇంట్రడక్షన్. సార్ ఎందుకు అవ్వలేదు? పెళ్లి చేసుకోలేదండి. అది ఎందుకు చేసుకోలేదు సార్? అంటే హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా లేనివన్నీ తెచ్చుకోవటం ఎందుకు నెత్తి మీద. కానీ సార్ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా లేరు? అందరూ అన్ను. నా విషయానికి వస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా లవ్ చేశారా? ఎనీ క్రష్? ఎక్కడ? ఎందుకు లవ్ ఉండదులే, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది సార్. ఉంటుందండి. క్రష్ లేదా సార్ మీకు? ఏముండదు. క్రష్ లేదా? క్రష్ ఉంటుంది, మీరు క్రష్ అయి ఉంటారు అందులో, అందుకే క్రష్ దాకా వెళ్ళలేదు మళ్ళీ. భలే ప్రాస్ భలే ఉంది. క్రష్ అయి ఉంటారు, క్రష్ అయి ఉంటారు. గుడ్ గుడ్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ లో ఇలా బిజీ ఉన్నారు, ఎందుకు మ్యారేజ్ లైఫ్? ఇది ప్రత్యేకించి రీజన్ ఏం లేదు, కానీ ఇంకా అలా ఇంట్లో మిమ్మల్ని ఎందుకంటారండి అంటారు, ఫ్రెండ్స్ అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు, అంత ఉంటారు అనేది అంటూ ఉంటారు, మనం వెళ్తూ ఉంటాం అలా. అంతే అంతే. బాబోయ్, నేను ఇంకా మీరు చక్కగా వెల్ సెటిల్ అయిపోయారు అనుకుంటున్నాను. నేను సెటిల్డ్ మామూలుగా బాగున్నాను. సెటిల్ గా పెళ్లి సెటిల్ అనేది, పిల్లలు, మంచిగా ఈవెంట్లు ఎక్కడ చూసినా మీరే కనపడతా ఉన్నారు అట్లా. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరూ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అందరూ ఎట్లా ఉన్నారు. కొంతమంది అంటుంటారు పెళ్లి చేసుకుంటే మంచి క్రికెట్ టీమ్ లాగా మంచి భలే ఉండేది, 12 మంది అలాగే మాకు కూడా ఒక మంచి 20 members టీం ఒకటి ఉండేది అంటారా? అట్లా కొంచెం వాళ్ళే నెక్స్ట్ మీకు ఇప్పుడు అందరి పని మీరే చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ మీరే, డైరెక్షన్ మీరే, వెనకాల డిపార్ట్మెంట్ వర్క్, కో ప్రొడ్యూసర్ అన్ని వర్క్లు మీరే చేస్తున్నారు. సో పిల్లలు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. మంచి టీం ఉంది. మన దగ్గర పెరిగిన వాళ్ళే మన పిల్లలు కదా, మనతో వర్క్ చేసేవాళ్ళు మన పిల్లలు, మనతో ఎదిగిన వాళ్ళు మన పిల్లలు. సూపర్. అంతే అయిపోయా. ఓకే, సో సత్య మాస్టర్ ఇప్పటివరకు ఎన్ని వేల ఈవెంట్లు చేస్తుంటారు మీరు? 2000+. 2000కు పైగా. ఎందుకు ఈవెంట్లోనే ఉండాలనే హ్యాపీనెస్ ఏంటి మీకు అసలు? చాలా మంది ఏంటంటే ఒక స్కోప్ రాగానే వెంటనే సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. మీరేంటి ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ ఏం తక్కువ కాదు, కానీ ఈవెంట్స్ లోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అలా ఏం లేదు, ఉండిపోవాల్సి వచ్చింది ఏం కాదు, వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ మనం ముందు నుంచి వెళ్ళిపోతున్నాము. అప్పట్లో మనం ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా స్టార్టింగ్లో అందరు మాస్టర్స్, అందరు టెక్నీషియన్స్ కూడా అవకాశాలు లేకుండా ఉన్నారు ఇక్కడ. అప్పుడు అంత చెన్నైలో ఉండేది ఆ ఇండస్ట్రీ అంతా. ఆ టైంలోనే అందరిలాగా ఇలాగే ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా తిరగకూడదు, ఎవరిని చేయి చాచకూడదు, మనం బ్రతకాలంటే డబ్బులు కావాలి. అలా ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ చాలా మందిని చూశాను. ఆ బాధలు చూసేటప్పటికి అనిపించింది, ఇలా అయితే మనం కూడా తొందరగా బస్సు ఎక్కి వెనక్కి వెళ్ళిపోతాము. ఇక్కడ మనం ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనీ కావాలి, మనకు పని కావాలి. అంటే అలా మన పనిని మనమే సృష్టించుకొని మనం ఈవెంట్స్ ద్వారా రావటం, ఆ ఈవెంట్స్ కంటిన్యూ అవ్వటం, మనం చేసేటువంటి ఈవెంట్స్ ద్వారా మంచి పేరు రావటం, డబ్బులు రావటం, 10 మందికి పని ఇవ్వటం అనే దాని మీద వెళ్తూ ఆ జర్నీలో అలా కొన్ని వేల షోలు చేశాను. అలాగే నాకేంటంటే నేను ఇక్కడ ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో అమెరికా కానీ మిగతా ఒక 20-25 కంట్రీస్లో నేను ఈవెంట్స్ చేయటం కానీ, సేమ్ టైం ఈవెంట్స్ ద్వారా నేను 100 మందిని స్టూడెంట్స్ని తయారు చేయటం, వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఉండటం చాలా హ్యాపీ. నేను ఒక వీడియో చూపిస్తాను మాస్టర్. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, ఈవెంట్స్లో ఉంటూ ఎంతోమందికి నేను పని ఇచ్చాను, ఎంతోమంది స్టూడెంట్స్ని రెడీ చేశాను అన్నారు. చాలా మంది ఏంటంటే మీడియా ముందుకు వస్తే మీకు మంచి డాన్స్ ఉంది, మంచి రూపం ఉంది, ఎందుకు మీరు సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. బట్ లైవ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ బయటికి రావాలి కాబట్టి ఒక వీడియో ప్లే చేస్తా. దానికి జానీ మాస్టర్
నాకు డాన్సర్గా వర్క్ చెప్పనప్పుడు, నాకు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు, నాకు ఈవెంట్స్ చెప్పి, నాకు కొంచెం డబ్బులకి హెల్ప్ చేసింది వన్ అండ్ ఓన్లీ సత్య మాస్టర్. ఏంటిది? ఎప్పుడు అసలు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ తెలుసుకోవాలంది మాకు అంటే కూడా. వాళ్ళ స్టార్టింగ్ జానీ మాస్టర్ స్టార్టింగ్ టైంలో అనమాట. ముందు మేము వచ్చాం, శేఖర్ నేను మేము ముందుకు వచ్చాం. కొద్ది తర్వాత జానీ రావటం. ఆ టైంలో చెప్పే కదా ఈవెంట్స్ చాలా బిజీగా చేసేవాడు. నెలకు 30 రోజులు అయితే 20 ఈవెంట్లు చేసాం. 30 రోజులు బిజీగా ఉండేవాళ్ళం. ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలా వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు వచ్చి ఏదైనా అవకాశం అడిగినా కూడా మనం ఇచ్చేవాళ్ళం. అంటే ఒకటి టాలెంట్ చూస్తాం, రెండో వాళ్ళ అవసరాన్ని కూడా చూస్తాం. నాకు ఇబ్బంది ఉంది అంటే మనం ఏదో రకంగా హెల్ప్ చేయాలి, అక్కడ టాలెంట్ చూడకూడదు. ఏదో రకంగా ఫ్రంట్ పెడతామా, సైడ్ పెడతామా, బ్యాక్స్ పెడతామా, ఏదో ఒక రకంగా ఇచ్చేవాళ్ళం. అలాగే చాలామందికి ఇచ్చాము. దాంట్లో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. మన బ్రదర్ ద గ్రేట్ డ్యాన్స్ డైరెక్టర్, టాప్ కొరియోగ్రాఫర్ జానీ చెప్పుకోవటం అనేది గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ టాప్లో ఉండి చెప్పడం అనేది అవును. ఆయన కైండ్ హార్టెడ్ అవును. చెప్పుకో. ఎందుకంటే నాకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు కానీ ఉమ్. రెంట్ కట్టుకోవడానికి లేని సిచ్యువేషన్లో కూడా అంత ఓపెన్గా చెప్పరు. అంత ఓపెన్గా చెప్పారంటే తన హార్ట్ అంత మంచిది. తను ఎవరు ఏదో అనుకుంటారో అనేది కూడా తన ఏం లెక్క చేయడు అనమాట. తనకి ఏది ఉంటే అది మాట్లాడతాడు, ఏదైతే అది చేస్తాడు. కాబట్టి తను అంతమందిలో అంత రవీంద్ర భారతి అంటే పెద్ద స్టేజ్ మీద ఒక పబ్లిక్ ఫంక్షన్లో చెప్పాడు అనే దానికి నాకు బాగా అనిపించింది. అలా అంటే ఇంకో 10 మందికి ఇంకా చాలామందికి మనం ఇన్స్పిరేషన్గా అంటే మనం సహాయం చేయాలని కూడా ముందుకు వస్తాం.